ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది ఆయనకు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చేరాలని జక్కన్నకు ఆహ్వానం వచ్చింది. రాజమౌళితో పాటు మొత్తం 487 మందికి ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. త్రిబుల్ సినిమాతో సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన ఆయన త్రిబుల్ సినిమాతో సరికొత్త చరిత్రను సృష్టించారు. ఇక బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన జక్కన్న ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ మూవీ హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చేరాలని జక్కన్నకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. రాజమౌళితో పాటు మొత్తం 487 మందికి ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. 2025లో ఆస్కార్ అవార్డులకు ఓటు వేసేందుకు వీళ్ళంతా అర్హత పొందారు. దర్శక ధీరుడు రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా ఈ అకాడమీ నుంచి ఆహ్వానం రావటం మరో విశేషం. ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి దంపతులకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. జక్కన్న దంపతులతో పాటు ఆస్కార్ అకాడమీలో మరికొద్ది మంది నటీనటులకు ఆహ్వానం వచ్చింది. ఈ ఏడాది మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మీ, రితేష్ సిద్వానీ, రవి వర్మన్, రీమా దాస్, శితాల్ శర్మ, ఆనంద్ కుమార్ ఠక్కర్, నిషా పాహుజా, ఏమల్ త్రివేది, గీతేష్ పాడ్యాల తదితరులకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆహ్వానం అందుకున్నారు. ఈ ఏడాది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభావితులైన కళాకారులు, నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతుంది అంటూ పోస్ట్ చేసింది. గత ఏడాది రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, సెంథిల్ కుమార్ గతంలో ఈ ఆస్కార్ అకాడమీలో సభ్యత్వం పొందారు. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది ఆయనకు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చేరాలని జక్కన్నకు ఆహ్వానం వచ్చింది. రాజమౌళితో పాటు మొత్తం 487 మందికి ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. త్రిబుల్ సినిమాతో సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన ఆయన త్రిబుల్ సినిమాతో సరికొత్త చరిత్రను సృష్టించారు. ఇక బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన జక్కన్న ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ మూవీ హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చేరాలని జక్కన్నకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. రాజమౌళితో పాటు మొత్తం 487 మందికి ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. 2025లో ఆస్కార్ అవార్డులకు ఓటు వేసేందుకు వీళ్ళంతా అర్హత పొందారు. దర్శక ధీరుడు రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా ఈ అకాడమీ నుంచి ఆహ్వానం రావటం మరో విశేషం. ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి దంపతులకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. జక్కన్న దంపతులతో పాటు ఆస్కార్ అకాడమీలో మరికొద్ది మంది నటీనటులకు ఆహ్వానం వచ్చింది. ఈ ఏడాది మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మీ, రితేష్ సిద్వానీ, రవి వర్మన్, రీమా దాస్, శితాల్ శర్మ, ఆనంద్ కుమార్ ఠక్కర్, నిషా పాహుజా, ఏమల్ త్రివేది, గీతేష్ పాడ్యాల తదితరులకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆహ్వానం అందుకున్నారు. ఈ ఏడాది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభావితులైన కళాకారులు, నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతుంది అంటూ పోస్ట్ చేసింది. గత ఏడాది రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, సెంథిల్ కుమార్ గతంలో ఈ ఆస్కార్ అకాడమీలో సభ్యత్వం పొందారు.